భారతీయ జనతా నాయకులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఏ ఒక కుటుంబాలైతే ఈ యొక్క ఉద్యమంలో తన కొడుకును, భర్తను, బిడ్డను కోల్పోయినటువంటి కుటుంబాలకు మేము మా తరఫు నుంచి వారికి తెలంగాణ ఉద్యమ అభినందనతో, అదేవిధంగా తెలంగాణ కోసము 1969 నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు త్యాగాలు చేసినటువంటి ఒక అమరవీరులకు నివాళులు అర్పిస్తూ నిన్ననే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా మన ముందు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీకు అనేక ఛానల్స్, అనేక ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా దాదాపు 360 నుంచి 400 సీట్లు దాకా ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ గురించి మనం ఆలోచిస్తే అతిపెద్ద రాజకీయ పార్టీగా అతి ఎక్కువ సీట్లతో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించకపోతుంది. ఇది 9 నుంచి 10 సీట్లు వచ్చి మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా అనేక ఛానల్స్, రాజకీయ విశ్లేషణ చెప్తా ఉన్నాయి. వీటన్నిటికి కూడా తెలంగాణ ప్రజలకు మేము రుణపడి ఉన్నాం. మా పార్టీ తరఫు నుంచి వారికి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనే కాదు, మా పార్టీ అంతర్గత సర్వేల ద్వారా కూడా మేము చేసినటువంటి ఒక ఏవైతే ప్రయత్నం ఉందో, ప్రజల్లో మేము పనిచేసిన తీరు కానీ, మా కార్యకర్తల, మన నేతలు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఆధారంగా కూడా మేము తప్పకుండా 9 నుంచి 10 సీట్లు గెలుస్తామని చెప్పి మా పూర్తి నమ్మకం ఉంది. తెలంగాణ ఆవిర్భవించి 2014లో ఎప్పుడైతే ఆవిర్భవించిందో కొన్ని పార్టీలు అదేదో తెలంగాణ వాళ్ళు చేయబట్టే వచ్చింది, మేమే తీసుకొచ్చినాం, తెలంగాణ ఇచ్చింది మేము అనేటటువంటి ఒక అహంకారంతో అవివేకంగా మాట్లాడుతున్నారు. ఒకే బీఆర్ఎస్ పార్టీ మాది ఉద్యమం పార్టీ, మా ఉద్యమం వల్లే వచ్చింది అని మాట్లాడుతున్నారు. ఈ ఉద్యమంలో విద్యార్థులు, న్యాయవాదులు, అధ్యాపకులు, రాష్ట్ర ప్రజలు, రైతులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పాల్గొనకపోతే ఈ ఉద్యమం ముందుకు పోయేదని ఒక్కసారి నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. ఏ విధంగా అయితే సిద్దిపేటలో అరెస్ట్ అయిన తర్వాత ఖమ్మం హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత తదనంతరం జరిగినటువంటి మనం గతివిధులు చూసాం. ఏ విధంగా సకల జనుల సమ్మెతో ప్రభుత్వ ఉద్యోగస్తుల ఈ ఉద్యమంలో పాల్గొనడంలో ఉద్యమానికి కొత్త ఊపిరి వచ్చింది. అదేవిధంగా పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక్క ఎంపీ కూడా లేడు. ఆ రోజు 2 ఎంపీలు ఉంటే, ఒక ఎంపీ మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఇంకో ఎంపీ 3 పార్టీలు మారినట్టు మా పార్టీ నుంచి వేరే పార్టీ కూడా పోవడం జరిగింది. ఆ ఎంపీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ 2 పార్టీలు లేరు. మరి తెలంగాణ మేము ఇచ్చినాము, మేము తెచ్చినాం అనేటువంటి మాటలు మాట్లాడే వీళ్ళు ఆ రోజు బిల్లు పెట్టినప్పుడు కనీసము బిల్లుకు మద్దతు పార్లమెంట్ పలకాలి అనేటువంటి ఇంగిత ఆ రోజు సంస్కారం లేనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరోవైపు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణ తెచ్చిన పార్టీ మేము అని చెప్పుకునేటువంటి ఏ కాంగ్రెస్ పార్టీ ఉందో, ఆ రోజు జేఏసీలో సభ్యులు గారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెద్ద ఉద్యమం చేసింది కాదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమయానికి ఇవ్వకపోవడంతో ఈ రాష్ట్రంలో అనేక మంది యువకులు ఆత్మ బలిదానానికి ఈరోజు కారకయ్యారు. ఇంతమంది చనిపోయినటువంటి దాదాపు అనేక మంది యువకులు, విద్యార్థులు తెలంగాణ ఆలస్యంగా ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మన యువకులు బలి తీసుకుందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజే మీరు ఇచ్చుంటే తెలంగాణ ఇన్ని ఆత్మహత్యలు జరగకపోయేవి. కానీ
ఈరోజు చెప్తా ఉన్నారు మేమే తెచ్చాం మేమే ఇచ్చామని. ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేకపోతే పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు లేచి బేషరతుగా బిల్లుకు సపోర్ట్ చేయకపోతే ఆ రోజు యూపీఏ ప్రభుత్వానికి మెజారిటీ లేదు, బిల్లు పాస్ కావడానికి 2/3 మెజారిటీ కావాలి. భారతీయ జనతా పార్టీ ఏ స్వార్థం లేకుండా బేషరతుగా బిల్లుకు మేము సపోర్ట్ చేసి తెలంగాణ తీసుకువచ్చినటువంటి ఒక సందర్భంలో భారతీయ జనతా పార్టీ యోగదానాన్ని కానీ భారతీయ జనతా పార్టీ పాత్రను కానీ ఈ చరిత్ర మర్చిపోదు. తెలంగాణ ప్రజలు అది గుర్తుపెట్టుకున్నారు. ఎన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ, ఎన్ని మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు తెలంగాణ వచ్చిందంటే దాంట్లో భారతీయ జనతా పార్టీ నాయకుల పాత్ర. మేము ఆ రోజు జేఏసీలో మేము కూడా జైలుకి పోయినాం. ఈ రోజు కూడా మా నాయకులు గోనివాసన్ గారు కానీ చంద్రశేఖర్ గారు కానీ గుంటూరులో కోర్టులో తిరుగుతూ ఉన్నారు. ఈరోజు అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆ విద్యార్థులు, ఏబీపీ విద్యార్థులు ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి ఉద్యమము తెలంగాణ ప్రజలకు అంకితంగానే ఒక పార్టీకు అంకితం కాదు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు ఈరోజు గమనించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అతి ఎక్కువ సీట్లు ఇస్తున్నా చెప్పే విషయాన్ని కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకువచ్చినా మనందరం కూడా, కానీ చేసింది ఏంది తెలంగాణకు? బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమకారులని విస్మరించిందో, ఏ విధంగా వారిని అవమానపరిచిందో అనే విషయాన్ని కూడా ఆ రాజకీయ అహంకారాన్ని, ఆ ఒక కుటుంబ అహంకారాన్ని, కుటుంబ పరిపాలనని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఒక గెలుపు కాంగ్రెస్ పార్టీది కాదు, అది బీఆర్ఎస్ ఓటమి. అది ప్రజల ఒక కుటుంబ పరిపాలనని తిరస్కరించిన కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో మేమే గెలిచినామో మాకే ప్రజలు ఓటు వేశారంటే తప్పు. నార్త్ తెలంగాణలో ఎంతమంది వేశారని ఓట్లు, ఎన్ని సీట్లు వచ్చినాయి వీళ్ళకు? హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఈడ ఎన్ని సీట్లు వచ్చినాయి? ఉత్తర తెలంగాణలో కొద్ది సీట్లు వేస్తే ఎక్కువ ఉండొచ్చు, కానీ ప్రజలు తెలంగాణ